బెండకాయ పెసర పునుగులు పులుసు పెట్టుకుందాము. దానికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు, పెసర పునుగులు, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొన్ని మెంతులు వేసుకుంటే పులుసు కనుక బాగుంటుంది, చలవ చేస్తుంది. ఆయిల్ వేసుకుందాం. కర్రీకి గిన్నె పెట్టుకున్నాం కదా, దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, మినపప్పు, మెంతులు వేసుకుందాం. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. పులుసు కూర కదండి, ఇంగువ వేసుకుంటే బాగుంటుంది, కూర టేస్టీగా ఉంటుంది, మనకి గ్యాస్ ట్రబుల్ ఉండదు. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని వీటిని వేయించుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇది కాస్త మగ్గనిద్దాం. 2 నిమిషాలు అయిందండి. ఉల్లిపాయలు మగ్గినాయేమో చూద్దాము. ఉల్లిపాయలు కాస్త మగ్గినాయండి. ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాం. టమాటాలు కట్ చేసుకున్నాం కదండి చిన్న పీసులుగా, అవి వేసుకుందాం. ఎక్కువ టమాటాలు అవసరం లేదండి, మీడియం టమాటా సరిపోతుంది. చింతపండు పులుసు వేస్తాం కదండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుందండి. మరి పులుసు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా టేస్ట్ బాగుంటుంది. 1 నిమిషం మగ్గపెట్టుకుందాం. టమాటాలు మగ్గినాయేమో చూద్దాము. టమాటాలు మగ్గినాయండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాము. ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాం. బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి ఇవి కూడా కలుపుకుందాము. ఆయిల్ అంతా బెండకాయ ముక్కలు పట్టేలాగా కలుపుకుందాం. ఇలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే జిగురు వచ్చేస్తుంది. మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకుందాం. ఇందాక ఉల్లిపాయలు వేసాను కదండి, రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుంటే వాటర్లో 2 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలండి. ఇప్పుడే చింతపండు వేసేస్తే ముక్కలు ఉడకవు. ఒక 2 నిమిషాలు ఇలా నీటిలో వాటర్లో ఉడికించుకుంటే తర్వాత చింతపండు పులుసు వేసుకుందాం. ఉడికిందేమో చూద్దాము. కాస్త ఉడికినాయండి బెండకాయ ముక్కలు. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుందాం. 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను, అది వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలాగా. తర్వాత పెసర పునుగులు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకుందాం.
పెసర పునుగులు వేసిన తర్వాత కొంచెం కలుపుకుందామండి. పులుసు అంతా పెసర పునుగులకు పట్టి టేస్ట్ బాగుంటుందండి. కర్రీని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇప్పుడు కూర ఉడికిందేమో చూద్దాము. మంచిగా ఉడికిందండి. ఇలా సరిపోతుందండి. పునుగులకి పులుసు కూడా బాగా పట్టింది. కూర చక్కగా ఉడికిందండి. మీరు కావాలంటే పులుసు కూరలో చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చండి. చిన్న బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుందండి రుచి. అంతేనండి, బెండకాయ పెసర పునుగుల కూర రెడీ.